అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే వ్యభిచారం అంటారా, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్, ఇంకా అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్. ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే మతం, ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి సార్ అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, అతను కూడా చదవలే. కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానివాడు కూడా, రోడ్డు మీద నడిచి వెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డిమార్ట్కో, విజయాతకో, రిలయన్స్కో వెళ్ళారు. ఏం కొనాలో మీ ఇష్టమా ఆడిష్టమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఈడెవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె. ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేటు పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పు. 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు. కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కూర్చుంది సార్, ఇందాక ఎందుకు కొన్నాం అందుకని చెప్పారు. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట.
రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. వీటి రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాగ్స్ అనమాట. నీకు అర్థమైందమ్మా? అర్థమైంది స్వామి. నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు అది తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా? లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో. ఓ క్యారెక్టర్. అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు. నిరూపిస్తా. స్వామి, ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా. కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర, గట్టిగా 100 ఏళ్ల క్రితం అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి? అంటే లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే హానోభద్ర కృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పడుగాక అంటుంది వేదం. సర్వే జన. ఇందులో మతం ఉందా? కులం ఉందా? ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటారు. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం, మీ ఇష్టమమ్మా. డీమార్ట్ తోడు బెదిరించే హక్కు లేదు, రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడు కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు 2 పంపించండి అని చెప్తారు. వాట్స్ రాంగ్ కదా? కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను. ఇప్పుడు నీళ్ళే తాగుతాను. ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. ఎందుకని? రేపు ఏకాశి. అవునా? నువ్వు రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటాను. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసింది నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతేకాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4 ఓకేనా? నమశివాయ 5 నమో నారాయణాయ 8 ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలుపెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలి. అవన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు
అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిసి నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను, అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన రూప వాతంజలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదగమే జైనదగం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మడం సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది, నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగా ఉంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది. ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేతగాని నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్యా ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద ఆ పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఓకే. సో ఆ తర్వాత అప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు? నార్మల్ మనిషి అయిపోయాను. ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ, అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇట్లా పాడు చేసి చంపేయడం. సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు, చాలా మంది కొట్టినారు. సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? ఎంతమందిని చంపేసినారు? లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు. ఓకే. సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు? లెక్కలేదు నాన్న. ఓకే. అంటే పుట్టిన 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం. సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు, పనులు, కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు. కానీ కొంతమంది కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి జరగలేదా మీకు? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఏ విధంగా ఫేస్ చేసినారు మరి? నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ చేతిలో పడితే ఎంతలానే చంపేస్తారు. అవును. నేను వాళ్ళ చేతిలో పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. ఓకే. ఆ దేవుడు యేసయ్య దేవుడే అంటారు. దేవుడే కదా, ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను. మీ పేరు మీసాల గురువప్ప, నాయన పేరు ఏనుగుల
ఆంబోత్ వెంకన్న. ఆంబోతు వెంకన్న. తాత పేరు తాత పేరు తెలియదు. చెప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు? లేదు, తాత పేర్లు కదా కానీ మామగారి పేర్లు. ఓకే. నా పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోత్ వెంకన్న, మా మామ పేరు దొన్నపోతులరయ్య, ఇంకొక మా పేరు బరిగొడ్డు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఏనుగు మంగమ్మ. గంగమ్మ. గంగమ్మ. సో మీ తాత మంత్రాలు చేస్తుండే, చేతబడులు చేస్తుండే? తాత కాదు, తాత. నాన్న. ఓకే. చేతబడులు చేస్తుండే, చేసేవాడు. లైవ్ ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా? నేనే చూసింది. ఓకే. దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు? ఆహా. ఏ సంవత్సరంలో ఇది? అప్పుడు ఆ రోజుల్లోనే, ఆ సంవత్సరం నాకు 1980 ముందు. సో ఎట్లా వచ్చింది? ఎన్ని దెయ్యాలు? 1980 కదా నాన్న, 70లో అది జరిగింది. 70లో. సో పూజ ఎట్లా ఉంటది? ఏ విధంగా ఉంటుందా చేతబడి పూజ? తెలియదు నాన్న, వాళ్ళు చేసుకున్నారు. చూసినారు కదా మీరు, చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, నేను వెళ్ళిపోయి నా పని నేను చేసి వచ్చాను. సో వచ్చినాయి దెయ్యాలు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ఉన్నా. దెయ్యాలు నన్ను చూసి పారిపోయినాయి మిమ్మల్ని చూసి. నేనే దెయ్యం కంటే ఘోరంగా ఉండేవాడిని. అలా చేశారు నన్ను. ఓకే. మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య? నాకు తెలియదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ గా తెలియదు అన్న, నాకు నేర్పలేదు. నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని. ఓకే. అంతే. సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు? తెలియదు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి? ఇంకా అక్కడ నుంచి చేసే స్వస్థపరిచాడు. అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద, అంటే తప్పుగా అనుకోవద్దు, దాడులు ఆగిపోయినాయా? ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి నాన్న, ఎక్కడ దారిలోనే. ఇప్పుడు సో మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట. ఇప్పుడు అడవిలో పక్కన ఉంచండి, సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి. అవును, ఘోరంగా జరుగుతున్నాయి. దీన్ని ఇప్పుడు ఆపాడా? సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా, తయారు చేస్తున్నారు కదా. సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత? నేను సైలెంట్ అయ్యాను, అది మౌనంగా. ఇప్పుడు అంత లేదండి, ఆ రోజులు ఎలా జరిగాయి కానీ అంత లేదు. ఓకే. సో ఇప్పుడు ఎట్లుంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత? మీరు నార్మల్ గానే తిరుగుతున్నారు, చూసినాము, బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ. అవునండి. సెక్యూరిటీ ప్రాబ్లం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా? అవుతుంది. చక్కగా వస్తారు, ఫోటోలు వెళ్ళిపోతారు. ఓకే. సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది, కాకపోతే చాలా మంది అంటున్న మాట, ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు, ఆ విధంగా మీరు దాడి చేసినారు, లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు దాని మీద? ఇది మీడియా ముందు చెప్పాలంత అవసరం నాకు లేదు కానీ, ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చిన్న మాట, నేను మీటింగ్ వెళ్ళా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.